ఇక రావయ్యా అంటూ మీరిచ్చిన ఈ పిలుపుకి ఆంధ్ర రాష్ట్ర పౌరసౌర పొందుగడ్డ పల్లాటి గడ్డపై ఇక గర్జించు ఓ నందమూరి పులిబిడ్డ. కొలువై ఉన్న ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే నా ఈ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయా అనిపిస్తున్నాయి. నా గత ఫంక్షన్స్లో లక్షల్లో జనం వచ్చినా నాకు ఆశీస్సులు పలకడానికి తరలి వచ్చిన ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన ప్రభంజనాన్ని, ఈ జన సందోహాన్ని చూస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల యువశక్తి ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ జబ్బలు చరుస్తూ తెలుగుదేశం పార్టీ యువగర్జన ప్రభంజన రుచి ఏమిటో చూపించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? నేల ఈలిందా, ఆకాశానికి చిల్లుపడిందా, మహోత్తంగా జలతి తరంగాలు ఉపెత్తున లేచి వచ్చి ఇక్కడ జన సముద్రంగా మారిందా? నా ప్రాణానికి ప్రాణంగా ఊపిరిలో ఊపిరిగా నా వెన్నంటి ఉంటున్న అభిమానులకు తెలుగుదేశం పార్టీకి పూర్వపు వైభవం తీసుకొస్తామంటూ గతం తొక్కుతూ పదం పాడుతూ ఉత్సాహంగా విచ్చేసిన తెలుగుదేశం యువ కార్యకర్తలకు, నన్ను సోదరుడిగా ఆదరిస్తున్న ఆడపడుచులకు, చిట్టి తమ్ముళ్లకు, చిన్నారి చెల్లెళ్లకు, రాజకీయవేత్తలకు, మేధావి వర్గానికి, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ముందుగా నా దృష్టిలోంచి, నా కోణంలోంచి అనేవి స్థూలంగా చెప్తున్నాను. ఇందులో పూర్తిగా సూక్ష్మంగా ఉండకపోయినా నా అభిప్రాయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, పొలాలన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా అంటూ మహా కవి శ్రీశ్రీ అన్నారు. కర్షక కార్మిక లోకం గురించి అత్యద్భుతంగా వివరించారు. వారి వృత్తుల్లో జీవం ఉంది, కానీ వారి జీవితాల్లో వెలుగు లేదు. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. వారి వృత్తికి తగిన గుర్తింపు, ఫలితాలు అందటం లేదు. ఎన్నో బీసీ కులాలు, ముస్లిం, ఇతర మైనారిటీలకు పేరు పేరున చెప్తున్న వెనుకబాటుతనం వల్ల సానుభూతి ఉంది. మీ కష్టాలు అవగాహన ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించే నిబద్ధత ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోతుంది. మనమంతా కలిసి గట్టిగా ఒక్కసారి తొడగొడితే ఆ సౌండ్కే బద్దలైపోతాయి. కత్తులతో కాదు, కంటి చూపుతో అవినీతిని అంతం చేయాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మానని, మంచికి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, పునర్గత కార్మికుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని. నేలపై చదువులు ఓ పక్క, మధ్య తరగతిని బెంబేలెత్తించే కార్పొరేటివ్ స్కూళ్ళు మరో పక్క. ఈ విద్యా వ్యవస్థలో భేదాలు, సమాజంలో విభేదాలు తీసుకొస్తున్నాయి. డబ్బు కొలది విద్య, ఇది అన్యాయం. ఎక్కడుంది సమన్యాయం? అందరూ మన పిల్లలే కదా, అందరూ సమానమే కదా. ఇవాళ మన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో
ఇంజనీర్ కాలేజీలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి పర రాష్ట్రానికి వెళ్లి చదువుకునే మన వాళ్లకు మన రాష్ట్రంలోనే చదువుకునే ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన దేశ భవిష్యత్తు యువత చేతుల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు యువత మీదే ఆధారపడి ఉంటుంది. యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఇప్పుడు యువతలో ప్రజాస్వామ్య విలువలు, నిజాయితీ, చిత్తశుద్ధి పుష్కలంగా ఉన్నాయి. యువత కూడా సీనియర్లు జూనియర్లు అన్న భేదాలు మాని అందరూ స్నేహపూర్వకంగా కలిసి మెలగాలి. అప్పుడే మన దేశం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. దేశం మనకి ఏమిచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టింగ్ల కన్నా బూస్టింగ్లు ఎక్కువ ఉన్నాయని మీరు గుర్తించాలి. ఆకాశంలో సగం అంటున్నాం, కానీ వారి కష్టాల్లో ఎంతవరకు గుర్తిస్తున్నాం? వారి కష్టాల్ని, వారికి ఎంతటి సమాన హక్కులు కల్పిస్తున్నాం? అంతరిక్షంలోకి ఎగిరేంత పోటీ పడుతున్న మహిళ పడ్డ చిన్న చూపేనా? ఈ పరిస్థితి మారుద్దాం. మహిళ కంటే మహాశక్తిని, మహిళ అంటే మహాశక్తిని నిరూపిద్దాం. ఆమెను బలోపేతం చేద్దాం. మహిళా సాధికారితకు పెద్ద పీట వేద్దాం. రాష్ట్ర ప్రగతిలో వారిని భాగస్వాములు చేద్దాం. ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న ఎన్జిఓల గురించి, క్లాస్ 4 ఎంప్లాయీస్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా నిరుద్యోగాలు పెరిగాయి, ఉపాధి కరువైంది, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటూ చేతులు ఎత్తేసింది. కొన్ని లక్షల ఉద్యోగాల్ని రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి అరకొరగా కొన్ని వేల ఉద్యోగాల్ని మాత్రం భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. విషయం మన పార్టీ గిరిజనుల సంక్షేమానికి కంకణబద్ధంగా ఉంటుంది. అలాగే మైనారిటీలు మా ప్రాధాన్య వర్గాల్లో ఉన్నారు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం ఈ వర్గాలను సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేని స్థితికి చేర్చాయి. ముస్లిం సహా ఇతర మైనారిటీ అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంటుంది. ఏ విధంగా సాయం అందించాలో, ఏ రకమైన తోడ్పాటునివ్వాలో, ఆ వర్గాలను అభివృద్ధి పథంలో చేర్చి సమాజంలో సమాన అవకాశాలు పొందగలుగుతున్న ఆ విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించడం కోసంగా మేము ముందుంటాం. భూముల వినియోగ విధానం, ఇంతకు ముందు భూముల్ని నమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు పరిస్థితి భూముల్ని అమ్ముకుంటున్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని, భూముల్ని అమ్మేస్తుంది. బడ్జెటరీ సపోర్ట్ అంటూ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకుంటుంది. రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వెనుకబడిన తరగతుల వారిని, మైనారిటీలని సాధారణంగా ఆహ్వానించి అధికారం పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు తెలుగు సింహం